అందరికీ నమస్కారం. నా పేరు కాలం విశ్వకర్ణ, భారతీయ కాపు సేవా సమితి జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు చాలా శుభదినం. ఎందువల్లంటే మన ఎన్డీఏ గవర్నమెంటు విశాఖ స్టీల్ ప్లాంట్కి 11,440 కోట్లు ప్యాకేజీ ప్రకటించింది. ఇందుకు గాను మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది భారతీయ కాపు సేవా సమితి. ముఖ్యంగా ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నా. మన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎలక్షన్ ముందు 24 సీట్లు అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్ సీట్లు వస్తే తను 21 అసెంబ్లీ సీట్లు తీసుకొని 3 అసెంబ్లీ సీట్లను బీజేపీకి ఇచ్చారు. 3 పార్లమెంటు సీట్లు వస్తే 1 పార్లమెంట్ సీటు బీజేపీకి ఇచ్చి తను 2 తీసుకున్నారు. ఆ రోజు కూడా అందరూ పవన్ కళ్యాణ్ గారిని ఏంటి ఎలా చేశారని చెప్పి అన్నారు. ఆ రోజు ఆయన అలా చేసి బీజేపీ ఎన్డీఏలోకి తెలుగుదేశాన్ని కూడా వచ్చేడు చేసి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఆ రోజే ఆయన ఆకాంక్షించారు. ఆ రోజే ఆయన ఒక బాట వేశారు. ఆ బాట ఫలితమే ఈరోజు మన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్ర ప్రభుత్వం తన ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడానికి మూల కారణమైంది. అది పవన్ కళ్యాణ్ గారి యొక్క నిబద్ధత, పవన్ కళ్యాణ్ గారి యొక్క ముందు చూపు నిదర్శనం. ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకొని ఇలాంటి నాయకుడిని మనందరం సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచాలని భారతీయ కాపు సేవా సమితి కోరుకుంటుంది.